బాగానే ట్రై చేస్తున్నారా కృష్ణుడు మామూలుగా? డాడీ నాకు ఒక డౌట్. అసలు ఈ కృష్ణుడు, ఈ స్పిరిచువాలిటీ అంతా సింప్లిఫై చేసి చెప్పగలుగుతావా? స్పిరిచువాలిటీ అంటే బేసిక్గా మనం డైలీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చి తిని పడుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చి తిని పడుకుంటావు కదా. అసలు ఇదంతా దేనికోసం అనే ఒక అన్వేషణ నీలో మొదలైంది అనుకో. అంటే ఫ్యాక్ట్ అసలు దేనికోసం ఇదంతా, వయసు పెరగడం, తర్వాత నేర్చుకోవడం, ఇదంతా ఎందుకు అనే ఒక ఫ్యాక్ట్ అన్వేషణ నీలో కనుక మొదలైతే నువ్వు స్పిరిచువల్ జర్నీలో నీ మైండ్ అవుతున్నట్టు. అంటే మెజారిటీ ఆఫ్ ది టైం నువ్వు దానికోసం థింక్ చేస్తున్నావు అనుకో, నువ్వు స్పిరిచువల్ జోన్లోకి ఎంట్రీ అయినట్టు. అది స్పిరిచువల్ అంటారు జనరల్గా. అంటే దాన్నే ఇంకో వర్డ్లో సత్యాన్వేషణ. నువ్వు ఎక్కడ అలా అన్వేషిస్తూ నీలో వచ్చిన చాలా ప్రశ్నలకి ఒక వ్యక్తి దగ్గర సమాధానం దొరుకుతుంది అనుకో, అతను గురువు అవుతాడు. అదే ఆ సమాధానాలు ఒక పుస్తకంలో దొరుకుతుంది అనుకో, అది గ్రంథం అవుతుంది. అదే ఒక భగవంతుడి దగ్గర నీ మనసు స్థిమితపడి ప్రశ్నలకి సమాధానం వాటంతట అవే వస్తున్నాయి అనుకో, అది దేవాలయాలు అవుతాయి. ఇలాంటి ఒక వ్యక్తుల సమూహం ఒక చోట ఉందనుకో, అది ఆశ్రమం అవుతుంది. ఇదంతా కలిపి స్పిరిచువల్ జర్నీ అవుతుంది. వీటి కాన్సెప్ట్ ఏంటంటే అన్వేషణ ఏదైతే సెర్చింగ్ ఏదైతే ఉందో, ఆ సెర్చింగ్ యొక్క రైట్ పాత్, దాని మూలాన్ని వెతకడం చేసేదనే స్పిరిచువల్ జర్నీ అవుతుంది. అదే స్పిరిచువల్ జర్నీ అంటే.